నేటి సమాజంలో పిల్లలకు నైతిక విలువలతో పాటుగా మంచి అలవాట్లు నేర్పే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని పెగడపల్లి సన్స్ షైన్ స్కూల్ పాఠశాల కరెస్పాండెంట్ నజీర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సన్షైన్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్షైన్ పాఠశాల కరెస్పాండెంట్ నజీరు, పెగడపల్లి ఆర్ఎల్ఏ సుజాత రమేష్ హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అనంతరం గ్రాడ్యుయేషన్ డే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ నజీర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులను చైతన్యవంతులుగా చేయడానికి పాఠశాలలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఇటీవల 3వ తరగతి చదువుతున్న దీక్షిత్ విద్యార్థి ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ స్థాయి యోగా పోటీలలో బంగారు పథకం సాధించారని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం కూడా పిల్లల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు మరియు డిజిటల్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. వేసవి సెలవుల సమయంలోని పిల్లలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని, అనవసరంగా బయటకు పంపకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ ఆర్ఎల్ఏ సుజాత రమేష్, గ్రామ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు, పంపటి శ్రీకాంత్, నవీను, నిహారిక, మమత, అంజుమ్, చిత్ర, సుప్రియ, శ్రీలక్షిత, మౌనిక, జెస్సీ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరంలోనే దాదాపుగా 200 వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే గతంలో ఇదే ప్రాంతంలో క్రిసెంట్ అనే పేరుతో పాఠశాల అంటే అది మరవకుండా క్రిసెంట్ చంద్రుడికి సంబంధించింది, క్రిసెంట్ అయితే సన్షైన్ సూర్యునికి సంబంధించింది. సూర్య చంద్రుల యొక్క వెలుగులు ఎలా ఉంటాయో అలాగే మీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ద సంతోషం. గత అనుభవంతో ఇంకా మీ విద్యార్థులు మంచి పొజిషన్కు తీసుకురావడానికి. Now I would like to invite Naveen Garu to speak on this occasion for a few. మరి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी. ఈ సంవత్సరం నేను స్వంతంగా నడపడం జరిగింది. మీ అందరూ ఈ సహాయ సహకారం వల్ల సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ విజయవంతం చేయడం జరిగింది. దానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ నేను నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద మొత్తంలో వచ్చినందుకు చాలా సంతోషం. మన పిల్లలు గత 9-10 నెలల నుండి ఈ స్కూల్లో చదివి వారి యొక్క రిజల్ట్ కూడా ఈరోజు రేపు చెప్పబోతా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం ముగిసి మరో సంవత్సరంలో అడుగు పెడతాం తరుణంలో సార్ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం